శాంతి. ఈరోజుటి మురళిలో బాబా ధారణ విషయాలను వినిపించారు. మన క్యారెక్టర్ పైన మనకి అటెన్షన్ని కలిగించారు. మీరు దేవతలుగా తయారు కాబోతున్నారు కాబట్టి మీ నడవడిక ఎలా ఉందో మీరు చూసుకోవాలి అన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా ఆసురి ప్రవర్తనతో ఉండటము, అసత్యపు మాటలను మాట్లాడటము, చెప్పుడు మాటల ప్రభావంలోకి రావటము, ఇతరుల యొక్క ఉన్నతిని చూసి స్వయం మండిపోతూ ఉండటము, ఆసురి దృష్టిని కలిగి ఉండటము, ఇవన్నీ తొలగించుకోవాలి అన్నారు. ఎంతెంత దైవీ ప్రవర్తనను అలవర్చుకుంటామో అంతంత మన లక్ష్యానికి మనం సమీపంగా కాగలుగుతాము. ఇది 15th జూలై మురళి ఉంది. मीठे बच्चे, देह अभिमान आसुरी कैरेक्टर है, उसे बदल दैवी कैरेक्टर्स धारण करो तो रावण की जेल से छूट जाएंगे. మధురమైన పిల్లలు, దేహ అభిమానం అనేది ఆసురి నడవడిక. దానిని పరివర్తన చేసుకొని దైవీ నడవడికను ధారణ చేయండి. అప్పుడు రావణుడి జైల్ నుండి విముక్తులవుతారు. మధురమైన పిల్లలు, దేహ అభిమానం ఆసురి నడవడిక. దానిని పరివర్తన చేసుకొని దైవీ నడవడికను ధారణ చేయండి. అప్పుడు రావణుడి జైల్ నుండి విముక్తులవుతారు. ప్రశ్న: हर एक आत्मा अपनी पाप कर्मों की सजा कैसे भोगती है? उससे बचने का साधन क्या है? ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది? దాని నుండి రక్షించుకునేందుకు సాధనం ఏమిటి? జవాబు: హరేక్ अपनी पापों की सजा एक तो गर्भ जेल में भोगते हैं, दूसरा रावण की जेल में अनेक प्रकार के दुख उठाते हैं. ప్రతి ఒక్కరూ తన పాపాల శిక్షను ఒకటేమో గర్భ జైల్లో అనుభవిస్తారు, రెండవది రావణుడి జైల్లో అనేక రకాల దుఃఖాలను పొందుతారు. బాబా ఆయా హే తుమ్ బచ్చోं को इन जेलों से छुड़ाने. బాబా వచ్చింది పిల్లలందరినీ ఈ జైళ్ళ నుండి విడిపించటానికి. ఇన్సే బచ్నే కే లియే సివిలైజ్డ్ బనో. వీటి నుండి రక్షించుకునేందుకు పవిత్రంగా శుద్ధంగా తయారవ్వండి. ప్రతి ఒక్కరూ తను చేసిన పాపాల యొక్క శిక్షను ఒకటేమో గర్భ జైల్లో. గర్భంలో ఆత్మకి చాలా దుఃఖం కలుగుతుంది. జన్మ జన్మల పాపాల నుండి విడిపించు, ఇంకా నేను తప్పులు చేయను, మళ్ళీ అలాంటి పాపాలు చేయనని భగవంతుని వేడుకుంటుంది. కానీ బయటికి రాగానే మళ్ళీ ఆత్మ ఇంకొక జైల్లో చిక్కుకుంటుంది. అదేమిటి అంటే రావణుడి యొక్క పంచ వికారాల జైలు. గర్భ జైలు లోపల ఉంది, బయట వికారాల జైలు ఉంది. ఆ వికారాల వలయంలో చిక్కుకొని ఆత్మ అనేక రకాల దుఃఖాలని పొందుతూ ఉంటుంది. అందుకే బాబా నేను ఈ జైళ్ళ నుండి మిమ్మల్ని విడిపించేందుకే వచ్చాను అని. ఓం శాంతి. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా అర్థం చేయిస్తున్నారు. తండ్రే వచ్చి రావణుడి జైలు నుండి విడిపిస్తున్నారు. ఎందుకంటే అందరూ క్రిమినల్గా పాపాత్ములుగా అయిపోయారు. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరూ క్రిమినల్గా అయిన కారణంగా రావణుడి జైల్లో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతారో అప్పుడు గర్భ జైల్లోకి వెళ్తారు. బాబా వచ్చి జైలు నుండి విడిపిస్తున్నారు. ఇంకా అర్థకల్పం కోసం రావణుడి జైలు ఉండదు, గర్భ జైలు కూడా ఉండదు. మీకు తెలుసు, బాబా నిదానంగా పురుషార్థం అనుసారంగా మనల్ని రావణుడి జైలు నుండి గర్భ జైలు నుండి విడిపిస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, మీరందరూ క్రిమినల్గా రావణ రాజ్యంలో పూర్తి వికారిగా అయ్యారు. మళ్ళీ రామరాజ్యంలో అందరూ పవిత్రంగా ఉంటారు.
ఎలాంటి భూతం మీలో ప్రవేశించదు. దేహ అహంకారంలోకి రావడంతోనే ఇతర భూతాలన్నీ కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు పిల్లలు పురుషార్థం అనుసారంగా ఆత్మాభిమానిగా అయ్యారు. ఎప్పుడైతే ఇలా లక్ష్మీనారాయణలుగా అవుతారో అప్పుడు దేవతగా పిలువబడతారు. ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు. రావణుడి జైలు నుండి విడిపించేందుకు బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. అలాగే బాబా మన క్యారెక్టర్స్ ఏవైతే చెడిపోయాయో మన నడవడికలో మార్పును తీసుకొస్తున్నారు. అర్థకల్పం కోసం బాబా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన వ్యక్తిత్వ వికాసం చేస్తున్నారు. మన క్యారెక్టర్ చెడిపోయినటువంటి దాన్ని మళ్ళీ పరివర్తన చేస్తున్నారు. అందుకే మనము మీ లక్ష్యం ఏంటి అంటే క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్తాం. అంటే పరివర్తన చేయటం, మన యొక్క నడవడికను, స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని బాబా పరివర్తన చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో అందరిది తమో ప్రధానమైనటువంటి నడవడిక ఉంది. దైవీ నడవడిక మరియు ఆసురీ నడవడికలో రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పురుషార్థం చేసి మీరు దైవీ క్యారెక్టర్స్ని తయారు చేసుకోవాలి. అప్పుడే ఆసురీ నడవడిక నుండి విముక్తులవ్వగలుగుతారు. ఆసురీ నడవడికతో దేహాభిమానంలోకి వస్తారు. మరి ఈ దేహాభిమానమే నెంబర్ 1 ఆసురీ ప్రవర్తన. దేహీ అభిమాని అంటే ఆత్మాభిమానిగా అవ్వడంతో మన క్యారెక్టర్ ఎప్పుడు కూడా చెడిపోదు. మొత్తం ఆధారం అంతా ఈ నడవడిక క్యారెక్టర్ పైనే ఉంది. దేవతల యొక్క క్యారెక్టర్స్ ఎంత ఉన్నతంగా ఉంటాయి. కానీ ఆ దైవీ నడవడిక కూడా ద్వాపర యుగం నుండి నెమ్మదిగా చెడిపోతూ వస్తుంది, తగ్గిపోతుంది. ఎప్పుడైతే వామ మార్గంలోకి వస్తారో, వికారీగా అవుతారో అప్పుడు నడవడిక, వ్యక్తిత్వం, స్వభావం అన్నీ పరివర్తన అవుతాయి. జగన్నాథుని మందిరంలో ఇటువంటి చిత్రాలే దేవతలవి చూపించారు. వామ మార్గంలో వెళ్ళి వికారీగా ఎలా ఉంటారు అని. మరి ఇది చాలా సంవత్సరాల నుండి అందరూ చూస్తూనే ఉన్నారు. చాలా పురాతనమైన మందిరమే. డ్రెస్ ఏమో దేవతలది చూపించారు ఆ విగ్రహాల్లో, కానీ ప్రవర్తన చూస్తే ఆసురీగా ఉంది. మరి ఏ ఒక్కరికి కూడా వాటిని చూస్తూ ఉన్నప్పుడు అసలు ఆలోచన కలగట్లేదు, ఎందుకు దేవతలని ఈ విధంగా చూపించారు అని. అంటే దేవతలు కూడా వామ మార్గంలోకి వెళ్తారు అనే విషయము ఎవరికీ తెలియదు. మొట్టమొదట క్రిమినాలిటీ ఉన్నదే ఇది. అంటే కామ వికారమే మొట్టమొదటి క్రిమినాలిటీ. అంటే వికారీగా అవ్వడమే చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేర ప్రవృత్తి అది. కామచితి పైన ఎక్కారు, తర్వాత రంగు మారుతూ మారుతూ పూర్తిగా నల్లగా అయిపోయారు. మొదట గోల్డెన్ ఏజ్డ్లో సంపూర్ణంగా తెల్లగా ఉండేవారు. తర్వాత 2 కళలు తగ్గిపోయాయి. త్రేతాయుగాన్ని అయితే పూర్తిగా స్వర్గం అని అన్నారు, దాన్ని సెమీ స్వర్గం అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, రావణుడు రావడంతోనే మీ అందరి పైన తుప్పు చేరుతూ నెమ్మదిగా మొదలైంది. తుప్పు అనేది పూర్తిగా క్రిమినల్గా అయింది మాత్రం అంతిమంలో. మొదటైతే స్టార్టింగ్ స్లోగా తుప్పు చేరడం మొదలైంది. ఇప్పుడైతే 100% క్రిమినల్ అని అంటారు. ఎందుకంటే అందరిది ఆత్మ పూర్తిగా తుప్పు పట్టిపోయి ఉంది వికారాలతో. 100% నిర్వికారిగా ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు 100% వికారీగా అయ్యారు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు స్వయంలో పరివర్తన తీసుకురండి. ఈ రావణుడి యొక్క జైలు చాలా పెద్దది. గర్భ జైలు నుండి అయితే శిశువు ఎలా అయినా బయటికి వస్తారు, కానీ రావణుడి జైలు నుండి బాబా విడిపిస్తున్నారు. ఇది చాలా పెద్ద జైలు అని అంటున్నారు. అందరినీ క్రిమినల్ అని అంటారు, ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం ఈ రెండిటి గురించి వారికి తెలియదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు రామరాజ్యానికి వెళ్ళాలి అని. కానీ పాపనాలు సంపూర్ణంగా అయితే ఎవరు ఇంకా తయారవ్వలేదు. కొందరు ఫస్ట్, కొందరు సెకండ్, కొందరు 3rd గ్రేడ్లో ఉన్నారు. ఇప్పుడు బాబా చదివిస్తూ ఉన్నారు, దైవీ గుణాలని ధారణ చేయిస్తూ ఉన్నారు. దేహాభిమానం అయితే
అందరిలో కనిపిస్తుంది. ఎంతెంత మీరు సేవలో నిమగ్నం అవుతూ ఉంటారో అంతగా దేహాభిమానం తగ్గిపోతూ ఉంటుంది. సర్వీస్ చేయడంలోనే దేహాభిమానం తగ్గిపోతుంది. సేవ ఎలాంటిది అంటే మన దేహాభిమానాన్ని తగ్గించేస్తుంది. అందుకే అన్ని మతాల్లో కూడా సేవా భావాన్ని పెంపొందించేలాగా అక్కడ మందిరాల్లో కానీ ఎక్కడైనా అందరూ వెళ్ళి సేవ చేస్తారు. దేహాభిమానం తగ్గాలి అని. ఆత్మాభిమానిగా ఉన్నవారు చాలా గొప్ప గొప్ప సేవలను చేస్తారు. బాబా ఆత్మాభిమానిగా ఉన్నారు. అందుకే శివబాబా ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారు. అందరినీ ఈ క్రిమినల్ రావణుడి యొక్క జైలు నుండి విడిపించి అందరికీ సద్గతిని ప్రాప్తింపజేస్తున్నారు. మరి అక్కడైతే సత్యుగంలో 2 జైళ్ళు ఉండవు, గర్భం కూడా మెహల్ లాగా ఉంటుంది. ఏ రకమైన దుఃఖం ఆత్మకి ఉండదు. ఇక్కడైతే డబల్ జైలు ఉంది. సత్యయుగంలో కోర్టులు ఉండవు, పాపాత్ములు ఉండరు, రావణుడి జైలు ఉండదు. రావణుడు అంటేనే చాలా పెద్ద జైల్, అనంతమైన జైల్. అందరూ 5 వికారాల తాళ్లతో బంధింపబడి ఉన్నారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఎవ్వరికీ రావణుడి జైలు గురించి తెలియనే తెలియదు. రావణుడి జైల్లో చిక్కుకున్నాము అనే విషయమే తెలియదు ఎవరికి. అపారమైన దుఃఖం ఉంది ఇక్కడ. రోజు రోజుకి ఈ దుఃఖం వృద్ధి చెందుతూనే ఉంటుంది. సత్యయుగాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు, త్రేతాయుగాన్ని సిల్వర్ ఏజ్ అంటారు. సత్యుగంలో ఉన్నటువంటి వారు అక్కడ పొందిన సుఖాన్ని త్రేతాయుగంలో ఉన్నవారైతే పొందలేరు కదా. సత్యయుగ సుఖాలకి త్రేతాయుగం సుఖానికి తేడా అయితే ఉంటుంది కదా. ఎందుకంటే 2 కళలు ఆత్మలో తగ్గిపోతాయి. ఆత్మలో కళలు తగ్గిపోవడంతో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు, నిదానంగా అలా కళలు తగ్గుతూ యుగ యుగానికి ఆత్మలోని స్థితి ఎలా మారుతుంది. ఇంకా రావణ రాజ్యం రాగానే దేహ అభిమానిగా అయిపోతారు. ఇప్పుడు బాబా వచ్చారు రావణుడి జైలు నుండి విడిపించేందుకు. అర్థకల్పం యొక్క దేహాభిమానం నుండి బాబా బయటకు తీస్తున్నారు. మరి దీంట్లో కొంచెం సమయం అయితే పడుతుంది కదా. 1 సెకండ్లో అయితే జరిగే విషయం కాదు. అర్థకల్పం నుండి చేసినటువంటివి 1 సెకండ్లో వదిలించుకోలేం కదా. నెమ్మదిగా పరివర్తన వస్తుంది. చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. అంత త్వరగా అయితే జరిగేది కాదు. కొందరు యజ్ఞ స్థాపనలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించి త్వరగా శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. బాబా అన్నారు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మలో పెద్దగా మళ్ళీ ఈ జ్ఞానాన్ని తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎంత ఆలస్యంగా మరి శరీరాన్ని విడిచిపెడతారో అంత మళ్ళీ నెక్స్ట్ జన్మలో వెళ్ళి పురుషార్థం చేయడానికి కూడా టైం పడుతుంది కదా. ఎవరైనా మరణిస్తే ఇంద్రియాలు కూడా మళ్ళీ పెద్దగయ్యాకే కదా జ్ఞానాన్ని తీసుకోగలిగేది. తెలివి గలవారిగా అవ్వాలి, అప్పుడే ఏదైనా చేయగలుగుతారు. ఆలస్యంగా వెళ్ళేటువంటి వారు ఏది నేర్చుకోలేరు. ఎంత నేర్చుకున్నారో అంత ఇంకా అంతే, అదే ఫైనల్ అయిపోతుంది. అందుకే ఈ జన్మలోనే మరణించడానికి ముందే పురుషార్థం పూర్తిగా చేయండి. ఎంత వీలైతే అంత ప్రయత్నించి బాబాను అధికంగా జ్ఞాపకం చేయండి. ఈ స్థితిలో చాలా మంది వస్తారు. ఈ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్థం చేయించడం అయితే చాలా సహజం. బాంబేలో బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చేటువంటి అవకాశం చాలా బాగుంది. మనందరికీ తండ్రి నుండి వారసత్వం అయితే తప్పకుండా తీసుకుంటాం. మరి తండ్రి ఏ వారసత్వాన్ని ఇస్తారు? స్వర్గం యొక్క వారసత్వమే ఇస్తారు. ఎంత సహజం ఇది. లోపల హృదయం గద్గదమవుతూ ఉండాలి. మాకు చదివించేటువంటి వారు స్వయంగా వచ్చారు. భగవంతుడే జ్ఞాన సాగరుడే వచ్చి చదివిస్తూ ఉన్నారు. మరి మా యొక్క ఏం ఆబ్జెక్ట్ ఇది అని లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించాలి. ముందు మనం సద్గతిలో ఉండేవారిమి, ఒకప్పుడు ఇలా దేవీ దేవతల రాజ్యంలో ఉండేవారిమి, తర్వాత దుర్గతిలోకి వచ్చాం. ఇప్పుడు దుర్గతి నుండి మళ్ళీ సద్గతిలోకి వెళ్ళాలి అని చెప్పాలి. శివ్ బాబా చెప్తున్నారు, నిరంతరం జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు తొలగిపోతాయి అని.
మీరు పిల్లలు తెలుసుకున్నారు, ఎప్పుడైతే ద్వాపర యుగంలో రావణ రాజ్యం ఉంటుందో అప్పుడు పంచవికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి అయిపోతాడు. అక్కడ వికారాలు సర్వవ్యాపిగా ఉంటాయి. అక్కడ బాబా సర్వవ్యాపి ఎలా అవుతాడు? ఈ ప్రపంచంలో వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఈ అపవిత్రమైన తమో ప్రధాన వాతావరణంలో భగవంతుడు ఎలా సర్వవ్యాపకుడు అవుతాడు? భగవంతుడే కనుక సర్వత్రా వ్యాపించి ఉంటే ఈ వాతావరణం అంతా, వాయుమండలం అంతా ఎంత శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. కానీ మనుష్యాత్మలందరూ పాపాత్ములుగా అయిపోయారు. అందుకే తండ్రిని కూడా సర్వవ్యాపి అని నిందిస్తున్నారు. బాబా సన్ముఖంగా వచ్చారు, అందుకే బాబా ఇలా చెప్తున్నారు. నేనైతే అలా సర్వవ్యాపిని అని చెప్పలేదు కదా. అలా మీకు మీరుగా ఏదొస్తే అది మాట్లాడేసి దాన్ని వ్యాప్తి చేశారు. అందరూ దాన్ని నమ్మేలాగా చేశారు. ఉల్టాగా భావిస్తున్నారు. వికారాల్లో పడిపోతూ భగవంతుని కూడా తిట్టేస్తూ వచ్చారు, భగవంతుని కూడా దూషించారు. అలా భారతదేశం యొక్క పరిస్థితి చూడండి ఎలా మారిపోయిందో. క్రిస్టియన్స్కి కూడా తెలుసు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం, అంటే నేటికి 5000 సంవత్సరాల పూర్వము భారతదేశం స్వర్గంగా ఉండేది అని. అందరూ సతోప్రధానంగా ఉండేవారు. భారతవాసీలు మాత్రం లక్షల సంవత్సరాలు అని చెప్పేసి పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తమో ప్రధానంగా అయ్యారు కదా, బాగా తమో ప్రధాన బుద్ధిగా మారింది ఇక్కడి వాళ్ళే. అందుకే వాళ్ళైతే అంత ఉన్నతంగానూ అవ్వరు, అంత నీచంగానూ తయారవ్వరు. వాళ్ళ పాత్ర అయితే ద్వాపర యుగం నుండి మొదలవుతుంది. కానీ మనం దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిని, సనాతన ధర్మానికి చెందిన వారిని స్టార్టింగ్ నుండి పాత్ర వహిస్తాం. వాళ్ళకి ఒకప్పుడు స్వర్గం ఉండేది అనే విషయం తెలుసు. బాబా అంటున్నారు, ఇది మీకు అర్థమైంది కదా. 5000 సంవత్సరాల పూర్వము బాబా వచ్చి పిల్లలందరినీ రావణుడి జైలు నుండి విడిపించారు. అర్ధకల్పం రామరాజ్యం నడిచింది, అర్ధకల్పం రావణ రాజ్యం. పిల్లలకి ఇలా అర్థం చేయించేందుకు అవకాశం లభిస్తుంది. బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. బచ్చే ऐसे ऐसे समझाओ, పిల్లలు మీరు ఈ రకంగా అందరికీ నా పరిచయం ఇవ్వండి. ఇన్ని అపరమపారమైనటువంటి దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ముందైతే అపరమపారమైన సుఖాల్లో ఉండేవారు కదా. మరి లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారు. ఇక్కడ సర్వగుణ సంపన్నంగా, అంటే లక్ష్మీనారాయణల రాజ్యంలో ఆత్మ సర్వగుణ సంపన్నంగా ఉండేది. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉంది కదా, నరు నుండి నారాయణుడిగా నేను తయారవ్వాలి అని. ఇది చదువు, దీనితో దైవీ క్యారెక్టర్స్ తయారవుతుంది. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరి క్యారెక్టర్స్ చెడిపోయింది. అందరి క్యారెక్టర్స్, అందరి నడవడికను పరివర్తన చేసేవాడు రాముడు, బాబా ఒక్కరే. ఈ సమయంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి, మనుషుల వృద్ధి కూడా ఎంతగా జరిగింది. ఇంత వృద్ధి ఉంటే ఇంకా రోజు రోజుకి జనసంఖ్య పెరుగుతూనే ఉంది. మరి ఆహారం ఎక్కడి నుండి లభిస్తుంది? సత్యుగంలో అయితే ఇటువంటి విషయమే ఉండదు, అక్కడ దుఃఖం విషయమే ఉండదు. ఇది కలియుగం, దుఃఖధామం, అందరూ వికారిగా ఉన్నారు. అదేమో సత్యుగం, సుఖధామం, అందరూ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. గడియ ఈ విషయాలను తెలియచేయడంతో వాళ్ళకు కొద్దిగానైనా అర్థమవుతుంది. బాబా చెప్తున్నారు, నేను పతిత పావనుణ్ణి, నన్ను జ్ఞాపకం చేయడంతో మీ జన్మాంతరాల యొక్క పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు తండ్రి ఈ విషయాలన్నీ ఎలా తెలియజేయగలుగుతారు? తప్పనిసరిగా శరీరాన్ని ధారణ చేసి ఒక నోటి ద్వారానే మాట్లాడగలుగుతారు కదా. పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత బాబా ఒక్కరే. వారికి కూడా దేహం అనే రథం కావాలి. వారు ఈ బ్రహ్మరథంను ఆధారంగా తీసుకున్నారు. ఇతని శరీరం ద్వారా మాట్లాడుతున్నారు. బాబా క్లియర్గా చెప్తున్నారు, నేను ఈ శరీరం అనే రథంలో వచ్చాను. ఇతడికి తన జన్మల గురించి కూడా తెలియదు. బాబా అర్థం చేయించారు, నీ 84 జన్మల యొక్క ఆట ఇది, నీవు 84 జన్మలు పూర్తిగా తీసుకున్నావు అని. ఎవరైతే మొట్టమొదట వస్తారో
వాళ్ళే అంతిమం వరకు ఉండి పూర్తి పాత్రను వహిస్తారు. వారివే పూర్తి జన్మలు ఉంటాయి. మిగతా మధ్యలో వచ్చినటువంటి వారివి తక్కువ జన్మలే ఉంటాయి. అందరికంటే ముందు దేవతలు వచ్చారు. బాబా పిల్లలకి ఉపన్యాసం ఎలా ఇవ్వాలో నేర్పిస్తూ ఉన్నారు. మొన్న కూడా మురళీలో బాబా మొత్తం ఇతరులకి నా పరిచయం ఎలా ఇవ్వాలి అంటూ మొత్తం మురళీనంతా కూడా సందేశం ఇచ్చేలాగే వినిపించారు. ఈరోజు కూడా బాబా చెప్తున్నారు, మీరు ఎలా ప్రసంగించాలో, ఎలా మీరు మంచిగా ఒక స్పీచ్ ఇవ్వాలో నేను చెప్తున్నాను అంటున్నారు. శివ్ బాబా ఆత్మాభిమానిగా ఉన్నారు. బాబా పిల్లలతో ఏం చెప్తారు? బచ్చే దేహి అభిమాని భవ అంటారు. అంటే పిల్లలు మీరు కూడా ఆత్మాభిమాని భవ. ఎలాంటి వికారం ఉండకూడదు, లోపల ఎలాంటి వికారి రాక్షస చర్యలు మన ద్వారా జరగకూడదు. మీరు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎవరి నింద చేయకూడదు. పిల్లలు మీరు చెప్పుడు మాటల పైన కూడా విశ్వసించకూడదు. తండ్రిని అడగండి, బాబా వీరు ఇలా చెప్తున్నారు, ఇది సత్యమా అని బాబాని అడిగితే బాబా చెప్పేస్తారు. లేకపోతే చాలామంది అసత్యమైనటువంటి విషయాలని తయారు చేయడంలో ఏమాత్రం వెనకాడరు. ఫలానా వారు మీ గురించి ఇలా ఇలా అన్నారు అని ఎవరో చెప్తారు, ఇంకా విని మీరు వారిపైన మండిపడుతూ ఉంటారు. అలా వినిపించే వాళ్ళు వేరే వాళ్ళకి వినిపించి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము అని. బాబాకు తెలుసు ఇలాంటి స్వభావం కూడా పిల్లల్లో ఉంది. ఉల్టా సుల్టా మాటలను విని ఇతరులకు వినిపించి వారి హృదయాన్ని చెడిపేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడూ అసత్యమైనటువంటి విషయాలను విని లోపల మండిపడకూడదు అంటున్నారు. అడగండి, ఫలానా వారు నా గురించి ఇలా అన్నారా, ఇలా చెప్పారు అని చెప్పి వెరిఫై చేసుకోండి. లోపల చాలా శుద్ధత ఉండాలి. కొందరు పిల్లలు చెప్పుడు మాటల పైన బాగా విశ్వసించి పరస్పరంలో శత్రుత్వాన్ని పెంచుకుంటారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు, కానీ ఎవరో వచ్చి చెప్పిన మాటల ఆధారంగా అలా వారి పట్ల శత్రుత్వాన్ని పెంచుకుంటారు. కానీ బాబా లభించారు మీకు, తండ్రిని అడగాలి. బ్రహ్మ బాబా పైన కూడా కొంతమంది పిల్లలకు విశ్వాసమే ఉండదు, శివబాబాను కూడా మర్చిపోతారు. తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేయటానికి వచ్చారు, ఎంత ప్రేమతో మనల్ని ఉన్నతి చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈశ్వరీయ మతం తీసుకోవాలి కదా. నిశ్చయం లేకపోతే అడగనే అడగరు, స్పందనే లభించదు. ఇంకా బాబా ఏదైతే అర్థం చేయిస్తూ ఉన్నారో వాటిని ధారణ చేయాలి. మీరు పిల్లలు శ్రీమతం అనుసారంగా విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తంగా అయ్యారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరిది ఉన్నతమైనటువంటి మతం ఉండనే ఉండదు. ఉన్నతోన్నతమైన మతం ఒక్క బాబాదే, ఒక్క భగవంతుడిది. దానితోనే ఉన్నత పదవిని మనం తీసుకుంటాం. బాబా చెప్తున్నారు, స్వకల్యాణం చేసుకొని ఉన్నత పదవిని పొందండి, మహారథిగా కండి. చదువుకోకపోతే ఏం పదవిని పొందుతారు? ఇది కల్పాంతరాల యొక్క విషయం. సత్యుగంలో దాసీలు కూడా నంబర్ వారీగా ఉంటారు. బాబా అయితే వచ్చింది మనల్ని ఉన్నతంగా తయారు చేయటానికి. కానీ చదువుకోకపోతే ఏం పదవిని పొందుతారు? మరి ప్రజల్లో కూడా చాలా తక్కువ పదవినే తీసుకుంటారు. ఇవి బుద్ధితో అర్థం చేసుకోవాలి. మనుషులకు తెలియట్లేదు మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాము అని. పైకి వెళ్తున్నామా క్రిందకు వెళ్తున్నామా అర్థమే చేసుకోవటం లేదు. బాబా వచ్చి పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. మీరు గోల్డెన్ సిల్వర్ ఏజ్లో ఉండేవారు, ఇప్పుడైతే చూడండి ఐరన్ ఏజ్లోకి చేరుకున్నారు. ఈ సమయము ఎంత తమో ప్రధానంగా ఉంది అంటే మనిషినే తినేస్తున్నాడు, మనిషిని కూడా తింటూ ఉన్నారు. ఇప్పుడు అన్ని విషయాలు అర్థం చేసుకుంటే అసలు జ్ఞానం అని దేన్ని అంటారో వాళ్ళకి అర్థమవుతుంది. కొందరు పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెడుతూ ఉంటారు. కానీ ఈ జ్ఞానాన్ని అలా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టేది కాదు. ఇది జీవితంలో ధారణ చెయ్యాలి. మంచి మంచి సెంటర్స్లో మంచి పిల్లల్లో కూడా క్రిమినల్ ఐ కనబడుతుంది, అంటే వికారి దృష్టి కనబడుతుంది. లాభము నష్టము పరువు వీటన్నింటినీ అసలు లెక్కే చెయ్యట్లేదు కొందరు. ముఖ్యమైన విషయం పవిత్రత.
దీనిపైనే ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. బాబా చెప్తున్నారు, ఈ కామం మహాశత్రువు, దీనిపైన విజయాన్ని పొందండి, అప్పుడే జగజ్జీతులుగా అవుతారు. దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉన్నారు కదా. ముందు ముందు అందరూ అర్థం చేసుకుంటారు, స్థాపన ఖచ్చితంగా జరిగేదే ఉంది. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు చెప్పుడు మాటలపైన విశ్వాసం పెట్టుకొని తన స్థితిని చెడిపేసుకోకూడదు. లోపల స్వచ్ఛత ఉండాలి. అసత్యమైనటువంటి మాటలని విని లోపల మండిపడకూడదు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానిగా అయ్యేటువంటి పూర్తి పురుషార్థం చెయ్యాలి. ఎవరి నింద చేయకూడదు. లాభం నష్టం పరువు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా చెడు దృష్టిని సమాప్తం చేసుకోవాలి. అంటే అన్నిటిపైన శ్రద్ధ ఉండాలి. బాబా ఏది వినిపిస్తున్నారో దాన్ని ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా చెప్పుడు మాటల పైన విశ్వాసం పెట్టుకోవద్దు, లోపల మండిపోతూ ఉండొద్దు, ఆ వ్యక్తితో శత్రుత్వం పెంచుకోకూడదు. ఈశ్వరీయ మతం తీసుకొని వెరిఫై చేసుకోండి, బాబాని అడగండి అని అంటున్నారు. సెకండ్ పాయింట్లో బాబా ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోండి. మీరు ఎంతెంత ఆత్మాభిమానిగా అవుతారో అంత వికారీ దృష్టి సమాప్తం అవుతుంది. కొంచెం మీ పరువు మీ లాభం నష్టం వీటిని కూడా అసలు మీరు పట్టించుకోండి. లేకపోతే ఇవి కూడా విడిచిపెట్టారు అంటే ఎలాంటి నేర ప్రవృత్తినైనా చేసేస్తారు. అంటే వికారీ దృష్టితో వాతావరణాన్ని అంతా చెడిపేస్తారు. అందుకే ఆత్మాభిమాని దృష్టి పైన ఆత్మాభిమాని స్థితి పైన అటెన్షన్ని ఇవ్వమంటున్నారు బాబా. वरदान, त्रिकालदर्शी की सीट पर सेट हो, हर कर्म करने वाले शक्तिशाली आत्मा भव। त्रिकालदर्शी सीट पैना सेट अई प्रति कर्म చేసేటువంటి శక్తిశాలి ఆత్మా భవ. త్రికాలదర్శి సీట్ పైన సెట్ అయి ప్రతి కర్మ చేసేటువంటి శక్తిశాలి ఆత్మా భవ. వివరణ, ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీట్ పైన సెట్ అయి ప్రతి సమయం ప్రతి కర్మ చేస్తారో వారికి తెలుస్తుంది, విషయాలైతే అనేకంగా రాబోయేవే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. అది స్వయం ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మాయా లేక ప్రకృతి ద్వారా కానీ అనేక రకాల పరిస్థితులైతే వస్తాయి, వచ్చేవే ఉన్నాయి. కానీ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరస్థితి దాని ముందు అసలు ఏమీ లేనట్లే. కేవలం ప్రతి కర్మ చేయటానికి ముందు దాని ఆది మధ్యాంతాలు 3 కాలాలని చెక్ చేసుకొని అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు పని చేయండి లేదా ఆ తర్వాత కార్యం చేయండి. అప్పుడు శక్తిశాలిగా పరిస్థితులన్నింటినీ దాటగలుగుతారు. పరిస్థితిని బాబా పరస్థితి అంటున్నారు. స్వస్థితి ముందు పరస్థితి అసలు ఏమీ లేనట్లే అనిపిస్తుంది. ఇది త్రికాలదర్శి ఆత్మల యొక్క లక్షణం. స్లోగన్, सर्वशक्ति व ज्ञान संपन्न बनना ही संगम युग की प्रारब्ध है. सर्वशक्ति లేక జ్ఞాన సంపన్నంగా తయారవ్వటమే సంగమ యుగం యొక్క ప్రారబ్ధం. సర్వశక్తి లేక జ్ఞాన సంపన్నంగా అవ్వటమే సంగమ యుగం యొక్క ప్రారబ్ధం. సంగమ యుగంలో బాబా నుండి మనం పొందే వారసత్వము సర్వశక్తులు, మొత్తం జ్ఞాన రత్నాలు, జ్ఞానం యొక్క సంపద
బాబా నుండి పొందేటువంటివి అన్నీ సూక్ష్మంగా మనం పొందుతున్నవి, ఎవ్వరు దోచుకోలేనివి, ఎవ్వరు లాక్కోలేనివి, అన్నింటికంటే చాలా అమూల్యమైనటువంటి ఖజానాలను మనము ప్రాలబ్ధం రూపంలో సంగం యుగంలో పొందుతూ ఉన్నాం. ఈరోజటి స్వమానము, నేను శక్తిశాలి ఆత్మను. త్రికాలదర్శి స్థితిలో ఉండి ఈ శక్తిశాలి స్థితి యొక్క అనుభవం చేద్దాం. ఓం శాంతి.